మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని ఆల్టర్ కమాండ్ చేసి కొన్ని కమాండ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం. కొన్ని క్వెరీస్. ప్రీవియస్ క్లాస్ లో ఆర్డర్ బై చెప్పారు అండ్ ఆల్టర్ ఒకటి చెప్పారు సార్. ఆల్టర్ కీవర్డ్. యెస్. ఆల్టర్ కమాండ్ చేసేసి కొన్ని క్వెరీస్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ చేసాము? ఓకే. రీనేమ్ ఎ టేబుల్ వరకు ఎగ్జిక్యూట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి చూడండి ప్రీవియస్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసామో దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఓకే. నిన్న డేటా డెఫినిషన్ లాంగ్వేజెస్‌లో క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, డ్రాప్ కమాండ్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. దీంట్లో క్రియేట్ కమాండ్ గురించి ఆల్రెడీ మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, చూడండి జాయిన్ అయ్యారు. ఓకే. డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఏంటి ఆల్టర్ కమాండ్. ఆల్టర్ కమాండ్ యూసేజ్ ఏం చేస్తాం? ఒక ఆల్టర్‌నేట్ అంటే ఆల్టర్‌నేట్ దానికి బదులుగా వేరేది మనం ఏదైనా రీప్లేస్ చేయడానికనమాట. ఓకే. ఆల్టర్ కమాండ్ యూసేజ్ ఏం చేస్తున్నాం చూడండి ఇక్కడ. యాడింగ్ ఏ కాలమ్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఒక టేబుల్ ఉంది. దానికి ఇంకొక కాలమ్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి. నెక్స్ట్ దానికోసం మనం ఏం చేసాం? ఆల్టర్ కమాండ్ యూసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే కాలమ్ ఉందో ఆ కాలమ్ మనం ఆల్టర్ చేసాం బై యూజింగ్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్. ఆల్టర్ కాలమ్‌ని యాడ్ చేయడానికి యాడ్ అనే కీవర్డ్ యూజ్ చేసి కాలమ్ నేమ్ పాస్ చేసి దానికి డేటా టైప్ ఇచ్చాం. ఓకే. నెక్స్ట్ థాంక్ టేబుల్ నేమ్‌ని ఆల్టర్ చేసేసాం. అండ్ దాంతో పాటు కాలమ్ నేమ్‌ని ఆల్టర్ రీనేమ్ చేసాము. ఓకే. నెక్స్ట్ టేబుల్ నేమ్ ఆల్టర్ ఫ్రిడ్జ్ చేసాం. లోనే ఉందనుకుంటా. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా టైప్ మనం ఇచ్చాం. ఓకే. మనం క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. క్రియేట్ చేసేటప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చేసి వేర్‌క్యార్ అని ఇచ్చాను. లేకపోతే బ్యాంక్ ఐడీ ఉంది. బ్యాంక్ ఐడీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హాల్ టికెట్ నంబర్స్ ఉన్నాయనుకోండి. హాల్ టికెట్ నంబర్స్ ఎలా ఉంటాయి? అవి ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్‌తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ యూనివర్సిటీ అనుకోండి. కేఎల్‌యూ 0256 అలా ఏదో అలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్‌యూ అనుకోండి. ఏఎన్‌యూ అలా ఏఎన్‌యూతో నంబర్ ఉందనుకోండి. అలా కొన్ని మనకేముంటాయి ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్‌తో ఉంటాయి. దాన్ని ఎలా చేయాలి మనం? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాకి పాస్ చేయాలి. ఇంటిజర్ కాదు కదా అది. అప్పుడేం చేయాలి ఇక్కడ నేను ఫస్ట్ మర్చిపోయి ఇంట్ ఇచ్చాను. తర్వాత ఏం చేయాలి దాన్ని నేను వేర్‌క్యార్‌కి మార్చుకోవాలి. అప్పుడేం జేయాలి మనం? ఇక్కడ బ్యాంక్ ఐడీ ఏదైతే ఉందో, ఈ ఇంటికి వేర్‌కార్‌గా మార్చాలి. దానికేం చేస్తామంటే, చేంజింగ్ ఏ డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఆ కాలమ్‌కి డేటా టైప్‌ని చేంజ్ జేయాలి. ఐ విల్ చేంజ్ క్లాస్ నంబర్ 13. ఓకే. దీన్నొక్కటే ఇక ఇక్కడ ఈ ట్రంకేట్ కమాండ్ ఒకటి దీంట్లో రాస్తాను. మిగతాయన్ని వేరే వేరే క్లాస్‌లో రాస్తాను. క్లాస్ నంబర్ 13లో రాస్తాను. ఇవన్నీ ఒక చోట ఉంటే బాగుంటుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ చేంజింగ్ ఏ డేటా టైప్ ఆఫ్ ఎ కాలమ్. ఓకే. చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఎలా చేంజ్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఫర్ చేంజింగ్. ఓకే. మనం ఏ కమాండ్ ఏసేసి చేంజ్ చేయాలి? ఆల్టర్ చేయాలి. ఆల్టర్ కమాండ్ ఏసేసి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే. ఓకే. ఏ టేబుల్‌కైతే మనం ఆల్టర్ చేయాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడేం చేయాలి? చేంజింగ్ ద డేటా టైప్. కాబట్టి మోడిఫై అనే కీవర్డ్ యూజ్ చేయాలి. మోడిఫై కాలమ్ నేమ్, డేటా టైప్. ఏ కాలమ్‌కి మనం చేంజ్ చేయాలి. కొత్త కాలమ్ డేటా టైప్ ఏం పాస్ చేయాలనుకుంటున్నామో అది. కాలమ్ నేమ్. ఇందాక నేనేం చేశాను? బ్యాంక్ ఐడీ కదా నేను మార్చాలనుకుంది. కాలమ్ నేమ్. ఓకే. దానికేం వేయాలి? ఇంతకుముందు ఇంట్ ఉంది. నేనిప్పుడు వేర్ క్యార్‌కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడేం చేయాలి? డేటా టైప్ పాస్ చేయాలి. డేటా టైప్. దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఓకే. ఇక్కడ చూడండి నేను మైస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసి దాంట్లో వర్క్ స్టార్ట్ చేద్దాం. మీకు కొన్ని సార్లు పాస్వర్డ్ అడిగిద్ది రూట్ అని. మీరు రూట్ అని మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి నాకు డిఫాల్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. ఓకే. చూడండి మనకి ఇక్కడ బ్యాంక్ అనే టేబుల్ తీసేస్తున్నాం కదా! నేను మళ్ళీ ఈ డేటాబేస్‌ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ఇంతకుముందు ఏం చేసాం ఆల్టర్ అనే కమాండ్ ఏసేసి బ్యాంక్ నేమ్‌ని కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్‌గా కన్వర్ట్ చేసాం. ఓకే. ఇప్పుడేం చేద్దామంటే ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో రీనేమ్ ఏ టేబుల్ చెప్పుకుంటున్నప్పుడు మన క్లాస్‌కి ఎండ్ అయిపోయినట్టుంది. ఫస్ట్ టేబుల్‌ని రీనేమ్ చేద్దాం. ఓకే. ఆల్టర్ టేబుల్ బ్యాంక్ రీనేమ్ టు ఓకే. ఎగ్జిక్యూట్ చేసేసాం. రీనేమ్ ఏ టేబుల్ అయిపోయింది. బ్యాంక్ నుంచి ఏం చేశాను కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్‌గా కన్వర్ట్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏమవుతుంది? చూడండి బ్యాంక్ డీటెయిల్స్‌లో ఏమైతే డేటా ఉందో అదంతా చూపిస్తుంది. సేమ్ డీటెయిల్స్ బ్యాంక్ టేబుల్‌లో కూడా ఉంటాయి. ఓకే. మామూలుగా ఇంతకుముందు ఏముండేది? ఇంతకుముందు దీనికి బ్యాంక్ డీటెయిల్స్ నేమ్ ఏంటిది? బ్యాంక్. కాబట్టి బ్యాంక్‌ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంతకుముందు చూయించింది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనం కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్‌గా కన్వర్ట్ చేసామో అప్పుడేమవుతుంది? ఈ బ్యాంక్ అనే టేబుల్ లేదు. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ టేబుల్ ఉంది మాత్రం అంటుంది. ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక కాలమ్ ఉంది. ఇక్కడ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అనే కాలమ్ నేమ్ ఉంది కదా! ఈ కాలమ్ నేమ్‌కి మనం ఏమి ఇచ్చాం? లేతే బ్యాంక్ ఐడీ ఉంది. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! మన హాల్ టికెట్ నంబర్స్ ఎలా ఉంటాయి? ఓన్లీ ఇంటీజర్స్ ఉండవు. ఇంటీజర్స్‌తో పాటుగా మనకి ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏదైతే బ్యాంక్ ఐడీ ఉందో ఆ బ్యాంక్ ఐడీని స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఇంటిజర్ టైప్ డేటా నుంచి varchar కన్వర్ట్ చేయాలి. దానికోసం డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఎలా రీనేమ్ చేస్తాం చూడండి. ఆల్టర్ ఆల్టర్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ వచ్చేసి ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనకి కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ టేబుల్ కన్వర్ట్ అయిపోయింది. రైట్. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాంట్లో బ్యాంక్ ఐడీని చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఐడీ యొక్క డేటా టైప్‌ని చేంజ్ చేయాలి మనం ఇప్పుడు ఫస్ట్. ఓకే. మోడిఫై బ్యాంక్ ఐడీ. బిఐడీ అనేది తీసుకుంది. బిఐడీయే కదా! బిఐడీ ఇంతకుముందు ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకున్నాం? ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే varchar తీసుకుంటున్నాను. varchar ఆఫ్ సైజ్ 30 అని తీసుకున్నాను. ఓకే. ఆల్టర్ టేబుల్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. ఇక్కడ కామా పెట్టకపోయలేక అది అలా చూపిస్తుంది. చూడండి ఆల్టర్ టేబుల్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ ఏం చేస్తాను? మోడిఫై బిఐడీ ఇంతకుముందు ఇంటిజర్ దాన్ని నేనేం చేస్తున్నాను? స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్ డేటాని యాడ్ చేసినా తీసుకుంటాం చూడండి. ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. బ్యాంక్ కస్టమర్ డీటెయిల్స్‌లోకి నేనేం చేస్తాను?
డేటా టైప్ వచ్చేసి వేర్ క్యార్ ఇచ్చి ఇన్సర్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇంటీజర్ టైప్ తీసుకున్నాం, ఇప్పుడు వేర్ క్యార్ కన్వర్ట్ చేసాం. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్, కాలం నేమ్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ డైరెక్ట్గా పాస్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏముంది, బ్యాంక్ ఐడి కదా, 301 అని ఇచ్చాను అనుకోండి, కామా బ్యాంక్ నేమ్ గుంటూరు బ్యాంక్ అనేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యాంక్ ఐడి మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా కూడా ఇచ్చాం కదా, స్ట్రింగ్ టైప్ ఆఫ్ కన్వర్ట్ చేసాం. అందుకని నేను చూడండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, తర్వాత నేను మారుస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ వన్ ఏంటి, ఫోన్ నెంబర్ ఇలా ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకి ఎందుకు రెడ్ మార్క్ చూపిస్తుంది, నేనేం చేశాను, ఇక్కడ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా నుంచి వేర్ క్యార్ కన్వర్ట్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. 301 ఈజ్ నాట్ వ్యాలిడ్ అట్ దిస్ పొజిషన్ యాక్సెప్టింగ్ సెలెక్ట్ సెట్ టేబుల్ వాల్యూస్ విత్. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, దీన్ని కొటేషన్స్లోనే పెట్టాలి. ఓకే, 301 అని ఇలా కొటేషన్స్లో పెట్టాలి. లేకపోతే ఓకే, ఖచ్చితంగా మనం ఇప్పుడు వేర్ క్యార్ పాస్ చేస్తాం కాబట్టి కొటేషన్స్లో పెట్టాల్సిందే, దానికి ఇంకా రీప్లేస్మెంట్ ఏం లేదు. రైట్, "301 గుంటూరు బ్యాంక్ డీటెయిల్స్" సింగిల్ కొటేషన్స్లో పెట్టాను. పొలం నేమ్స్ ఏమి ఇచ్చాం, సిటీ నేమ్ కూడా ఉంది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ డీటెయిల్స్ అని క్లిక్ చేద్దాం. అసలు ముందు బ్యాంకులో ఏమేం కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యాంక్ ఐడి, బ్యాంక్ నేమ్, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అని ఉన్నాయి. బ్యాంక్ ఐడి, బ్యాంక్ నేమ్, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఏంటిది, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి నెంబర్ కాదు కదా, అది కూడా స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చాను. బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై. ఓకే, చూడండి కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్, వాల్యూస్. ఓకే, సింటాక్స్ డిఫరెన్స్, సింటాక్స్ కరెక్ట్గా రాయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చేశాను, కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్లోకి ఈ వాల్యూస్ అయితే పాస్ చేశాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఇంతకుముందు ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా తీసుకుని ఇప్పుడు స్ట్రింగ్ కన్వర్ట్ చేశాను. ఓకే, ఈ డేటా అయితే ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను వచ్చేసి సేమ్ కాపీ, ఐ విల్ చేంజ్ దట్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఐడి కదా, ఏ బ్యాంక్, గుంటూరు బ్యాంక్, GNT 0756 అని ఉందనుకోండి ఐడి. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఇంటీజర్గా దాన్ని పాస్ చేయలేం. ఇప్పుడు ఇలా మనం వేర్ క్యార్ తీసుకున్నాం కాబట్టి స్ట్రింగ్ డేటాలో పాస్ చేయొచ్చు. చూడండి, ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఇన్సర్ట్ అయిపోయి కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం యాడ్ చేసిన 2 డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, 301. ఇప్పుడు నేను ఏదైతే స్ట్రింగ్ డేటా తీసుకున్నానో రెండింటికి. ఓకే, ఇలా మనం డేటా టైప్ ఆఫ్ ద కాలమ్ని చేంజ్ చేయొచ్చు. Copy and I will paste here. Example తీసుకుందాం.
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాను డేటా టైప్కి 30 సైజ్ ఇచ్చాను. నాకేంటంటే తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ఐడి ఇచ్చానో అది 30 సైజ్ నుంచి ఒక 30 ఎబోవ్ ఉండిపోతుంది. లేదు నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ పాస్ చేసాం అనుకోండి. నేమ్‌కి ఏం చేశాను నేను ఒక నా ఎస్టిమేషన్ ప్రకారం ఆ నేమ్ ఒక 10 లెటర్సో, 20 లెటర్సో ఉంటుందనుకోని నేను అస్యూమ్ చేసుకొని ఇచ్చాను. నాకేంటంటే తర్వాత ఒక కస్టమర్ వచ్చాడు. అతని నేమ్ వచ్చేసి మోర్ దెన్ 30 క్యారెక్టర్స్ ఆర్ 50 క్యారెక్టర్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లేదా విలేజ్ నేమో లేకపోతే అడ్రెస్ ఏదన్నా ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? దాని యొక్క లెంగ్త్‌ని పెంచాలి. అప్పుడేం చేస్తాం ఇక్కడ 30 తీసేసి ఏం చేయాలి? 100 అని పెట్టుకోవాలి. అప్పుడేం చేద్దాం? మనం అక్కడ ఏదైతే సైజ్ ఉందో ఆ సైజ్‌ని కూడా మోడిఫై చేయగలగాలి. ఓకే. అదెలా మోడిఫై చేద్దాం చూడండి. చేంజింగ్ ద చేంజింగ్ ద సైజ్ ఆఫ్ ద కాలమ్. సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఓకే. డేటా టైప్ ఆఫ్ ద కాలమ్ ఎలా చేంజ్ చేయొచ్చో చూడండి. చేంజింగ్ ద సైజ్ ఆఫ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఓకే. డేటా టైప్ ఉంది. దాని యొక్క సైజ్‌ని ఎలా చేంజ్ చేయాలి? ఇక్కడ 30 ఉంది. నేను దాని యొక్క సైజ్‌ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఫర్ దట్. ఏ కమాండ్ ఏసేయాలి? ఆల్టర్ కమాండ్. ఓ లాస్ట్ 10 మినిట్స్. ఆల్టర్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఈ కీవర్డ్ మోడిఫై చేయాలి కదా! మోడిఫై కాలమ్ నేమ్. డేటా టైప్ సైజ్. ఇక్కడ పాస్ చేస్తాం డేటా టైప్. ఏదైతే డేటా టైప్ ఉందో దాని సైజ్‌ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలమ్ ఉంది. ఆ కాలమ్‌కి నేను ఆల్రెడీ చూడండి ఇక్కడ ఏం చేశాను నేను బ్యాంక్ ఐడీ 30 అని తీసుకున్నాను. ఓకే. నేను ఇప్పుడు ఏం చేయొచ్చు 30 క్యారెక్టర్సే పాస్ చేయాలి. నేను లేదు మోర్ దెన్ 30 క్యారెక్టర్స్ పాస్ చేయాలనుకోండి. ఒకసారి మోర్ దెన్ 30 క్యారెక్టర్స్ ఇచ్చి చూద్దాం. ఏమైద్దో చూద్దాం ఫస్ట్. నేను ఇంకా దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ప్రీవియస్ వన్‌నే నేను మోర్ దెన్ 30 క్యారెక్టర్స్ ఇచ్చి స్ట్రింగ్‌లో నేను రన్ చేస్తాను. చూడండి. ఇప్పుడు మోర్ దెన్ 30 క్యారెక్టర్స్ అయితే ఇచ్చాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. ఏమంటుంది? డేటా టూ లాంగ్ ఫర్ కాలమ్ బిఐడి అట్ రో 1 ఏమంటుంది? టూ లాంగ్ అంటుంది. అంటే ఏంది 30 సైజ్ కన్నా ఎక్కువ ఉంది. మీరు కౌంట్ చేస్తే చూడండి ఖచ్చితంగా 30 కన్నా అయితే ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. నేను రాండమ్‌గా టైప్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా రాకూడదు. యూజర్ ఎంత ఎంటర్ చేసినా గానీ దానికి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడు ఏం చేయాలి? 30 కన్నా అబోవ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 కన్నా అబోవ్ నేమ్స్ ఉన్నాయంటే 100 మాక్సిమం 100, 200 పెట్టుకొని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దాన్ని ఎలా చేద్దాం చూడండి. By using alter command, we can change size of that data type. Alter table name. ఇది కామన్ అనేది కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ టేబుల్ కదా. నిన్న ప్రీవియస్ నాకు కొంచెం మీరు ఏదో ఎర్రర్ వచ్చిందని టేబుల్ క్రియేషన్‌లో చెప్పారు చూడండి. ఇక్కడ మీరు కామా పెట్టడం మర్చిపోయారు. ఓకే. కామా పెట్టి ఏం చేస్తారంటే లాస్ట్ దానికి కామా తీసేయండి. ఇక్కడ కామా పెట్టండి. ఇలా సెలెక్ట్ చేసి ఇది ఓన్లీ ఏదైతే కమాండ్ మనం రన్ చేస్తున్నామో ఆ కమాండ్ వరకి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. ఇప్పుడేమవుతుంది? ఆ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. మీరిక్కడ కామా పెట్టడం మర్చిపోయారు. నేను దాన్ని రిఫర్ చేసినప్పుడు గమనించాను. ఇక్కడ ఎర్రర్ అయితే ఇక్కడుంది. ఇక్కడ కామా పెట్టలేదు. లాస్ట్ దానికి ఒకవేళ కామా ఉంటే తీసేయండి. ఇక్కడ కామా పెట్టండి. ఓకే. మళ్ళీ మనం అక్కడికొచ్చేద్దాం. ఆల్టర్ టేబుల్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ నేనేం చేయాలి ఇప్పుడు? డేటా టైప్ ఆఫ్ ద కాలమ్ చేంజ్ చేయాలి కాబట్టి మోడిఫై కాలమ్ నేమ్. ఓకే. మోడిఫై కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ ఏంటి? సారీ కాలమ్ నేమ్ అని రాస్తున్నాను. మోడిఫై కాలమ్ నేమ్. ఏ కాలమ్ నేమ్ మనం మోడిఫై చేద్దాం అనుకుంటున్నాం? బ్యాంక్ ఐడీగా? లేకపోతే బ్యాంక్ నేమా? మన ఇష్టం. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ టేబుల్ డీటెయిల్స్ అందాం. ఏది మోడిఫై చేద్దాం చూద్దాం. చూడండి ఇక్కడ బ్యాంక్ నేమ్, బ్యాంక్ ఐడీ ఇలా ఇచ్చాం. ఓకే. మనం బ్యాంక్ ఐడీ కదా మనం మార్చుకుంటుంది. ఓకే. బ్యాంక్ ఐడీకి మనం సైజ్ పాస్ చేస్తున్నాం. బ్యాంక్ నేమ్‌కి. బ్యాంక్ నేమ్‌కి వేర్‌క్యార్ బ్యాంక్ నేమ్‌కి తీసుకున్నాం. హెడ్ క్వార్టర్స్ తీసుకున్నాం. ఇక్కడ నేనేం చేయాలంటే బ్యాంక్ నేమ్ ఇంకా సైజ్ పెంచాలి. ఓకే. బ్యాంక్ నేమ్‌ని ఒకసారి ఇన్సర్ట్ చేసి చూద్దాం. బ్యాంక్ నేమ్‌ని కూడా సైజ్ పెంచుతున్నాను. ఇలా ఇచ్చాను. ఇక్కడ సైజ్ తగ్గించేస్తున్నాను.
చూడండి ఇక్కడ ఏమొస్తుంది, డేటా టూ లాంగ్ అట్ ద కాలం బీ నేమ్ దగ్గర కూడా టూ లాంగ్ అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాంక్ ఐడి తీసేసి బ్యాంక్ నేమ్కి చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, మాడిఫై బ్యాంక్ నేమ్కి మాడిఫై చేద్దాం. మాడిఫై డేటా టైప్ కాలం నేమ్ ఏంటి, బ్యాంక్ నేమ్. చెక్ చేసుకోవాలి మనం ఒకవేళ మనకి అది స్పెల్లింగ్స్ కానీ లేకపోతే కాలం నేమ్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. బీ నేమ్ ఉంది, బ్యాంక్ నేమ్ని బీ నేమ్గా రాశాను. చేంజ్ బీ నేమ్ టు వేర్ ఆఫ్ సైజ్. ఇంతకుముందు ఎంత తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 30 40 ఎంత తీసుకొని ఉంటాను. ఇక్కడ చూడండి వేర్ ఆఫ్ సైజ్ క్రియేట్ చేసేటప్పుడు ఎంత తీసుకొని చూద్దాం. ఇక్కడ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, బ్యాంక్ నేమ్కి 20 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 100 తీసుకుంటున్నాను, లేకపోతే 200 అని తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఎంత వాల్యూని పాస్ చేసిన బ్యాంక్ నేమ్లో మినిమం 200 బిలో క్యారెక్టర్స్ అన్నీ తీసుకుంటుంది. ఓకే, ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇది కదా బ్యాంక్ నేమ్, సాయి బ్యాంక్ అని రాస్తాను మీకు రిఫరెన్స్ కోసం. సాయి బ్యాంక్ అని రాస్తున్నాను. దీన్ని ఏం చేస్తాను అంటే మోర్ దెన్ 20 క్యారెక్టర్స్. ఇంతకుముందు మనకి ఇక్కడ ఎంత ఉంది, 20 ఉంది నేను ఇచ్చినప్పుడు. ఇప్పుడు నేను 20 కన్నా ఎవో ఇచ్చినా కానీ ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ వేర్ క్యాట్ 200కి చేంజ్ చేశాను. చూడండి నేను ఏం చేశాను, ఇప్పుడు 20 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఇచ్చాను. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. చూడండి చక్కగా తీసుకుంది. ఓకే, ఇప్పుడు మనం 20 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఇచ్చినా కానీ తీసుకుంది. అంటే ఏం చేసాం, ఇక్కడ ఎప్పుడైతే మనం డేటా టైప్ యొక్క సైజు మార్చామో, ఓకే, దాని యొక్క సైజు మార్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అది ఫ్లెక్సిబుల్గా దాన్ని డేటాని ఇన్సర్ట్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ కొట్టినప్పుడు చూడండి, నేను ఏదైతే బ్యాంక్ నేమ్ ఇచ్చానో పెద్ద సైజ్ అయినా కానీ తీసుకుంది. ఇంతకుముందు 20 క్యారెక్టర్స్ కానీ ఎక్కువ తీసుకునేది కాదు, ఎర్రర్ వచ్చేది. ఇక్కడ చూడండి ఏమనుసారి ఎర్రర్ వస్తుంది, బిగ్ డేటా టూ లాంగ్ ఫర్ కాలం అంటుంది. ఓకే, డేటా టూ లాంగ్ ఫర్ కాలం ఎప్పుడైతే మనకి ఆ ఎర్రర్ వస్తుందో, ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ డేటా టైప్ ఏదైతే ఉందో దానికి సైజ్ చేంజ్ చేయాలి. సైజ్ చేంజ్ చేయడానికి సింటాక్స్ ఏంటి, ఆల్టర్ టేబుల్ కస్టమర్ బ్యాంక్, ఏదైతే టేబుల్ నేమ్ ఉందో ఆ టేబుల్ నేమ్, మాడిఫై కాలం నేమ్, ఏదైతే కాలం మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్, డేటా టైప్ దాని యొక్క సైజ్ పాస్ చేయాలి. ఓకే, I will copy this and I will example. Next one. Adding a constraint to a column. ఓకే, ఆల్రెడీ టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్కి ఆల్రెడీ మనం కన్స్ట్రెంట్స్ పాస్ చేసాం. ఎలా పాస్ చేసాం, వేర్ క్యార్ అని, లేకపోతే సారీ మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసాం, ప్రైమరీ కీ అని లేకపోతే నాట్ నల్ అని ఇలా కన్స్ట్రెంట్స్ యూస్ చేసి ఇది క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే కాలం ఉందో దానికి నేనేం చేయాలి, కన్స్టెంట్ నేమ్ మార్చాలి. ఓకే, ఆ కన్స్టెంట్ నేమ్ ఎలా మారుస్తానో చూడండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీకి ఇచ్చామనుకోండి, లేదు ఒక కాలం ఉంది దానికి ఏ కన్స్టెంట్ నేను పాస్ చేయలేదు. ఇప్పుడు నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బ్యాంక్ టేబుల్కి వెళ్దాం, అక్కడ నుంచి మనం మాడిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ నేను బ్యాంక్ టేబుల్ క్రియేట్ చేశాను కదా, క్రియేట్ బ్యాంక్. ఇక్కడ ఏం చేశాను, నేను ఏ కన్స్టెంట్ అయితే యూజ్ చేయలేదు. మనం కన్స్టెంట్స్ గురించి అయితే నేర్చుకున్నాం, బట్ నేను క్రియేట్ చేసినప్పుడు ఏ కన్స్టెంట్ యూజ్ చేయలేదు. బట్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను, కొంచెం టైం అయిపోయినాక ఇప్పుడు నేను రిస్ట్రిక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను నా టేబుల్కి. ఓకే, ఎక్కడ ఇవ్వాలి రిస్ట్రిక్షన్, బ్యాంక్ ఐడికి నేను కన్స్టెంట్ పాస్ చేద్దాం అనుకున్నాను. ఓన్లీ ప్రైమరీకి ఇచ్చాను అనుకోండి ఏమవుతుంది, ఓన్లీ యూనిక్ డేటాను మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. దానికి నేను ఏం చేయాలి, ఇక్కడ ప్రైమరీకి కన్స్టెంట్ అని పాస్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఎలా పాస్ చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే
ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి నేను 2 సార్లు ఇన్సర్ట్ చేసినప్పుడు డూప్లికేట్ వాల్యూస్ ఇక్కడ GNT 07654, GNT 07654 2 సేమ్ ఉన్నా గానీ డేటా అనేది తీసుకుంది. నేను ఎప్పుడైతే ప్రైమరీకి కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తానో ఇలా డూప్లికేట్ వాల్యూస్‌ని తీసుకోదు. ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే తీసుకునిద్ది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలా చేస్తాం. ఆల్టర్ టేబుల్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అనే టేబుల్ని తీసుకుందాం. కాపీ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు యాడ్ చేయాలి కొత్త కన్స్ట్రెయింట్ని దీనికి యాడ్ చేయాలి కదా. ఈ టేబుల్కి ఏం చేయాలి, మనం కన్స్ట్రెయింట్ని యాడ్ చేయాలి. బ్యాంక్ ఐడికి కన్స్ట్రెయింట్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అనే కీవర్డ్ తీసుకొని యాడ్ ఏం యాడ్ చేస్తున్నాం, కన్స్ట్రెయింట్. స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, CONSTRAINT కన్స్ట్రెయింట్. ఓకే,